సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ రోజు 18వ రోజుకు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఎస్టీ రాజపురం నుంచి కాసేపట్లో యాత్రను ప్రారంభించనున్నారు. ఈ బస్సు యాత్ర రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందూరు క్రాస్ చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉందూరు క్రాస్ కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్దకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగిస్తారు. తర్వాత పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకారావుపేట బైపాస్ మీదుగా గొడిచెర్ల క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు జగన్. రైట్, సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం యాత్ర 18వ రోజుకు చేరుకుంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అంజిబాబు అందిస్తారు. అంజిబాబు, గుడ్ మార్నింగ్ చందు. ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి యొక్క సిద్ధం బస్సు యాత్ర ఈ రోజుకి 18 రోజులులోకి అడుగుపెట్టిందని చెప్పొచ్చు. ఈ 17 రోజుల పాటు జరిగిన ఈ యొక్క సిద్ధం బస్సు యాత్రలో భాగంగా 13 పార్లమెంటు పరిధిలో 50కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సుమారు 1700 కిలోమీటర్ల మేర సాగింది. అయితే ఈ యొక్క రోడ్డు షోతో పాటు సుమారు 10 వరకు కూడా బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొనడం జరిగింది. ఈ రోజు రాజనగరం నుంచి బయలుదేరి రంగంపేట మీదుగా ఈ యొక్క ఉందూరు జంక్షన్, అలాగే ఉందూరు జంక్షన్ నుంచి అక్కింపేట జంక్షన్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అక్కింపేటలో బహిరంగ సభ పూర్తయిన వెంటనే పిఠాపురం బైపాస్ మీదుగా ఆయన ఉప్పడ కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో బస్సు యాత్ర చేసి తుని చేరుకుంటారు. తుని చేరుకున్న తర్వాత తునిలో కూడా గొల్లపురం సెంటర్ వద్ద బహిరంగ సభకి అయితే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే కనుక ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అయితే పూర్తి స్థాయిలో విజయవంతంగా నిర్వహించుకుని 18వ రోజులకు అడుగు పెట్టారని చెప్పవచ్చు. రైట్ అంజిబాబు, థ్యాంక్ యూ.